నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. ఛత్తీస్గఢ్ పోలీస్ అదుపులో ఉన్న మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని, బూటకపు ఎన్కౌంటర్స్ నిలిపివేయాలని ఈ నెల 10న సిపిఐ మావోయిస్టు పార్టీ ఇచ్చిన భారత్ బంద్ ను అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని అరుణోదయ చైర్మన్ విమలక్క, రైతు కూలీ సంఘం ఆర్సీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పట్టోళ్ల నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెల్తూరు సదానందం, ఏఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు వై మల్లేష్, ప్రధాన కార్యదర్శి జి అంజయ్య, ఏఐఎఫ్టియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి రత్నకుమార్, ఏఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎం పోచమళ్లు, ఏఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం రాయమళ్లు, ఏఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి జి రాములు, ఏసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మల్సూర్, ప్రధాన కార్యదర్శి పోతుల రమేష్, పిడబ్ల్యూఓ కన్వీనర్ కుంజ అరుణక్క, శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు సామ అనసూయ, ఎన్ వెంకటలక్ష్మి, కుర్తే లింగం, పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రాయసిడం బాబురావు, ప్రధాన కార్యదర్శి అల్లూరి విజయ్ పిలుపునిచ్చారు. ఏమీ కాని వాళ్ళ కోసం పనిచేస్తూ వాళ్ళ కోసం తమ జీవితాల్ని త్యాగం చేస్తూ పీడిత ప్రజల కోసం ఎందుకు వెళ్ళారని చాలా మంది అడుగుతుంటారు. మీ జీవితాలు మీరు చక్కగా చదువుకున్నారు, మీరు కుటుంబాలతో పిల్ల పాపలతో కులాసాగా జీవించవచ్చు కదా అని చాలా మంది అనుకుంటారు. కానీ కొంతమంది ఇలాగా చలం గారి లాగా, కేశవరావు గారి లాగా ఆర్మేస్లో పీడిత ప్రజల కోసం పనిచేసేవాళ్ళు ఉంటారు. తమ సర్వస్వాన్ని త్యాగం చేసేవాళ్ళు ఉంటారు. ప్రపంచంలో ఏమీ కాని వాళ్ళ కోసం, పీడిత ప్రజల కోసం, వాళ్ళ కోసం కన్నీరు కారుస్తూ అడవుల్లోనూ ఆదివాసీ బిడ్డల కోసం, ఆదివాసీల కోసం వాళ్ళు ఏం చేశారు అన్నది ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళు కేశవరావు గారిని చంపిన తర్వాత ఏ భూములైతే ఏ కార్పొరేట్లకి అప్పగించారు, చంపిన మరుసటి రోజే ఏం చేశారో మనకు అందరికీ తెలుసు. మనం అనుకుంటాం ఒక భగత్ సింగ్ చనిపోయారు, భగత్ సింగ్ మరి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ శవాన్ని కూడా ఇవ్వకుండా ఏం చేశారు భగత్ సింగ్ అనేది తెలుసు. అల్లూరి సీతారామరాజు గిరిజనుల కోసం, ఆదివాసీ హక్కుల కోసం, వాళ్ళ కోసమే తన ప్రాణాలని పెళ్లి కూడా చేసుకోకుండా తృణప్రాయంగా 27 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు. భగత్ సింగ్ 24 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు. ఇలాంటి వాళ్ళు ఈ చలమ గారు కూడా చదువుకుంటూ ఒక డాక్టర్, బిఏఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ చదువుకుంటూ ఆయన విలాసంగా జీవించవచ్చు, లేదా కులాసాగా కుటుంబాలతో పెళ్లి చేసుకుని ఆయన జీవితాన్ని చక్కగా అనుభవించవచ్చు. కానీ ఆయన నేను ప్రజల కోసమే, ఒక పీడిత ప్రజల కోసమే, ఈ సమాజంలో అంటనంతనం ఉంది, దోపిడీ ఉంది, పీడన ఉంది, వివక్ష ఉంది, ఇవన్నీ లేని సమాజం కోసం నేను పనిచేస్తాను, వాళ్ళ కోసమే నా జీవితాన్ని నేను అర్పిస్తానని చెప్పి కుటుంబాన్ని వదులుకున్నాడు. ఆయనకి జోహార్లు తెలియజేస్తుంది ప్రజల. జోహార్ కామ్రేడ్ చలం అన్న, జోహార్ కామ్రేడ్ చలం గారు. 50 ఏళ్ళ రాడికల్ అలియా సుధాకర్ గారు, పిండి సుధాకర్ గారు, మా చింతనంలోనే ఉద్యమాలకు వెళ్దాం, మా గ్రామంలో స్ఫూర్తిగా తీసుకునేందుకు కూడా ఎవరు లేరు, మాకు తెలియకుండానే మా చింతనంలో జరిగింది కార్యక్రమాలు కూడా. కాకపోతే ఈ రోజున ఆయన యొక్క మరణానికి మా సచివాల గ్రామం అంతా కూడా చాలా బాధపడుతున్నాం. ఉద్యమాల పాట మీరు ఎవరు పట్టకపోయినా ఆయన ఆదర్శంగా ప్రజానాయకుడిగా, ప్రజలకి ఎంతో నిస్వార్థంగా ఆయన పనిచేసే వ్యక్తిగా మా గ్రామంలో మంచి విలువలతో కూడిన మనిషిలో మా అందరి మనసులో ఉన్నాడు ఆయన. ఇలాంటి మరణానికి మీ అందరూ చింతిస్తున్నాం. ఒక ప్రజా పోరాటం చెందించే ఒక వీరుడు కోల్పోవడం మా గ్రామానికి ఎంతో బాధాకరం. రానున్న రోజుల్లో పేదవాడికి న్యాయం జరిగేలాగా ఏ నాయకుడినైనా సరే ఇలాగా బాధించడం చాలా బాధాకరం అని చెప్పి మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అంతేకాదు అలాగే మేము ఈ రోజున ఈయన బాడీని తీసుకురావడం కోసం ఛత్తీస్గఢ్ వెళ్ళాం. కానీ అక్కడ ఉన్న పోలీసు వారు కూడా మాకు పూర్తిగా సహకరించారు. అలాగే ఇది మీకు మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు కూడా కొంతమేరకు సహకరించారు. ఈ రోజున వాళ్ళ యొక్క మా గ్రామం యొక్క సహకారంతో ఈ సుధాకర్ గారి ఈ బాడీని ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు మా గ్రామంలో జరుపుకునేందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సంతోషం తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి వీరుల్ని కోల్పోకుండా కాపాడుకునే బాధ్యత ప్రజలది, గవర్నమెంట్ది ఉందని చెప్పి నేను ఆశిస్తున్నాను. జోహార్ కామ్రేడ్ సుధాకర్, జోహార్ కామ్రేడ్ సుధాకర్, జోహార్ కామ్రేడ్ సుధాకర్. చర్చల సందర్భంగా మళ్ళీ వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళేటప్పుడు ఒక జంట ఆయన దిగబెట్టి వచ్చారు. బహుశా వాళ్ళే చివరివారు అయి ఉంటారు సుధాకర్ని చూసిన వాళ్ళలో. అందులో దాని రజిత, సుధాకర్ కోరుకున్నది కూడా అదే, మమ్మల్ని లోపలికి దిగబెట్టడానికి ఒక జర్నలిస్ట్ ఉంటే బాగుంటుంది, మా తెలిసిన మిషన్ ఉంటే బాగుంటుంది అన్నప్పుడు
వాళ్ళిద్దరూ వెళ్ళారు, వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తారు, దాన్ని మాట్లాడతారు కదా. ఆమె ఆమె ఆ మరణ వార్త దగ్గర తెలుస్తుంది. ఆమె రజిత, ఆమె అజిత దాని వాళ్ళిద్దరూ కూడా సుధాకర్కి ఎంతో చాలా ఇష్టమైన వాళ్ళు. ఒకసారి చివరి చాలు చూసింది కూడా వాళ్ళే, మనం కాదు. ఈ ఊరి వాళ్ళు చాలా అదృష్టం, గొప్పవాడు. ఈ దేశంలో ఉండే పేదవాళ్ళ కోసం, ఆదివాసుల కోసం, కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం ప్రాణాన్నైనా ఇవ్వడానికి సిద్ధపడ్డవాడు ఈ ఊరి వాడు. అంతకన్నా గొప్పతనం ఏముండదు. తను ఎలా బతకాలనుకున్నాడో జీవితకాలం అలాగే బతికాడు. ఎలా చావాలనుకున్నాడు అలాగే చనిపోయాడు. చావు నుండి తప్పించుకో అవకాశాలు ఉన్నాయి అతను. ఆ ప్రాంతం నుండి ఇక్కడైనా వెళ్ళిపో, కానీ ఆ పని చేయలే. ప్రమాదం ముంచుకొస్తున్నది, చావు ముంచుకొస్తున్నది అని తెలిసినప్పుడు కూడా అక్కడే నిలబడ్డాడు, అక్కడే చనిపోయాడు. చాలా కోటికి ఒక్కరు కూడా ఇచ్చేటి అదృష్టం కాదు. అలాంటి అదృష్టవంతుడు మా మిత్రుడు చాలా సంతోషం. ఇంకా అందరూ ముఖ్యంగా అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాం సత్యవోలు గ్రామస్తులకి నమస్కారం పెట్టదలుచుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇవాళ రేపు మొన్న వైజాగ్ వెళ్ళాము, ఇవాళ ఇక్కడికి వచ్చాము. అంటే మీకు ఒక 4-5 రోజుల క్రితం వరకు సత్యవోలు గ్రామం చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడైతే మీ చలం మా చలం అచలం అయ్యాడు ఇవాళ, ఆయన వార్త ఎప్పుడైతే తెలిసిందో మీరు అప్పటి నుంచి మీరు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన దేహం వచ్చేదాకా ఎదురు చూశారు. ఇవాళ ఇప్పుడు ఆ దేహాన్ని చూడండి, ఈ ప్రభుత్వం ఎంత కుళ్ళబొడిచిందో ఏం చేసిందో అర్థం కాని పరిస్థితి. మరి నల్లగా అయిపోయింది. మాకు గుండె నిండా బాధ అవుతున్నది. అయితే ఒక మాట మిత్రులారా, మీరు చాలా తెలియగల వాళ్ళు, బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, గ్రామస్తులు, మీరు ఇంత ప్రేమించారు ఈయనని. మరి అంతకుముందు మేము నంబాళ్ళ కేశవరావు గారు, ఈయన చలం మేము చదువుకునే రోజుల్లో మాకు మిత్రుడు. కానీ ఇవాళ మా నాయకుడు నిన్నటి దాకా ఇక్కడున్న ఫోటోలో లాగా ఇలా పెట్టుకొని ఉన్నాడు. ఇవాళ అక్కడున్న ఆదివాసుల కోసం ఆయన ఏం చేశాడంటే, మేము కాల్పులు విరమిస్తాం, మాతో మాట్లాడండి, ఆ ఆదివాసుల్ని చంపకండి, మొట్టమొదట ప్రజలు మా ప్రాణం పోయినా పర్వాలేదని అలా ఉంటే నిస్సహాయ స్థితిలో ఉన్న చలాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వం కాల్చి పారేసింది. మరి ఇలాగ ఒక్క చలానే కాదు మిత్రులారా, చాలా మందిని కాల్ చేసింది. ఇది మీరందరూ కూడా ఇవాళ ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఉన్న రాజకీయాల సంగతి ఒక విషయం అయితే దీని గురించి కూడా ఆలోచించాలి. ఇవాళ కగార్ అంటే అంతిమ యుద్ధం అని చెప్పి మా మీద యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధానికి వ్యతిరేకంగా ఆదివాసుల రక్షణ కోసం మేము కాల్పులు విరమించి కూర్చున్నారు. మరి ప్రభుత్వం కూడా మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలి, ఆదివాసుల హననాన్ని ఆపాలి అని చలము, కేశవరావు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు. ఇవాళ మీరు కూడా మాతో పాటు ఉండాలని గ్రామస్తులకు మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ, కామ్రేడ్ చలం, కామ్రేడ్ చలం, ఆపివేయాలి ఆపరేషన్ కగార్ను వెంటనే, ఆపివేయాలి ఆపరేషన్ కగార్ను వెంటనే, శాంతి చర్చలు జరపాలి కేంద్ర ప్రభుత్వం వెంటనే, శాంతి చర్చలు జరపాలి కేంద్ర ప్రభుత్వం వెంటనే, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి పీడిత ప్రజల పోరాటాలు, ఒత్తుకుంటాం కంటతడిని, ఒత్తుకుంటాం కంటతడిని, జోహార్ కామ్రేడ్ చలం, జోహార్ జోహార్. లావేంటి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం గత 10 సంవత్సరాల్లో బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు వీళ్ళకి అవకాశాలు ఇచ్చింది. మీరు వెళ్ళిపోయింది అన్నది, పారిపోమన్నది, లొంగిపోమన్నది. వాళ్ళు ఎప్పుడు బతకాలనుకున్నా కూడా బతికేటందుకు అవకాశాలు ఉంటాయి. కానీ వాళ్ళు తమ కోసం కాకుండా తాము నమ్మి వెళ్ళిన అడవిని, తాము నమ్మి వచ్చిన ప్రజల్ని, ఆదివాసీని కాపాడుకోవాలనుకున్నారు. కాబట్టి మనం ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని ఈ ఉద్యమాలను బలోపేతం చేసుకోవాలి. ఈ ఉద్యమాలకు మనకు అండగా ఉంటాయి, మనం వాళ్ళకు అండగా ఉండటం కాదు. మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మనకు అవసరం ఉన్నదని భావిస్తూ సుధాకర్ అన్నకు నివాళి రవి అసంఘటిత రంగ కార్మికుల ఖమ్మం నుంచి వచ్చారు. ఈ
సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర నాయకులు సుధాకర్ అన్న చనిపోవడం ఎప్పుడో శిబిరంలో అందరికీ విషాదాన్ని నింపింది. ఆ అమరుల ఆశయాల్ని కొనసాగిస్తూ మనందరం కూడా ప్రజల కోణాలను తెలియజేస్తూ ముగిస్తున్నాం. సార్వభౌమరావు గారు దాదాపు అయ్యాన్ని వచ్చారు. ఆయన జలం క్లాస్మేట్, హైకోర్టు లాయర్. ప్రతి మనిషికి మేధస్సు వికసించే దశ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ. అప్పుడే మన అభిప్రాయాలు, మన జ్ఞానం ఒక నిర్దిష్ట రూపం ధరిస్తాయి. ఆ టైంలో నేను జనం క్లాస్మేట్లో, రూమ్మేట్లో పుస్తకాలు చదవడం దగ్గర నుంచి మేము ఇద్దరం ఒకటే మనిషి ఒకటే లాగా ఉండేవాడు. వాడు డిగ్రీ అయిపోయి బయటకు వెళ్ళిపోయే వరకు మేము ఇద్దరం చాలా నేను మల్లీశ్వరరావు అబ్బాయి నేను నలుగురం ఆ కాలేజీకి లీడర్లో, వీళ్ళు నాకు ఫాలోవర్లో ఉండేవాళ్ళు. ఆ టైంలోనే మేము చదువుకున్న దశలోనే మా అభిప్రాయాలు నిర్దిష్ట రూపం ధరించుకున్నాయి. ఆ టైంలో ఫ్రెండ్ వీడు. ఆ తర్వాత ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు. మేము ఎవరు వెళ్ళలేదు. కానీ ఆ తర్వాత ఎన్నోసార్లు కలుగుతాను ప్రయత్నం చేశాను. ఒక్కసారి కలవగలిగాను. నాకు అత్యంత ప్రాణప్రదమైన మిత్రుడు. ఈరోజు అతన్ని కోల్పోవడం నాకు చాలా బాధాకరంగా. 40 సంవత్సరాల్లో వాడు ఎన్నిసార్లు చూశానో తెలియదు. ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, ఒక్కసారి కలుగుతామని చెప్పాను. కానీ అది చాలా కష్టమైంది అన్నారు. 2004లో మాత్రం నేను నా భార్య జిల్లా జడ్జి, ఆవిడ మధ్య రిటైర్ అయింది. మేమిద్దరం కలిసి మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి ఇంట్లో మళ్ళీ వాడిని కలిసాం. ఎలా ఉన్నవరా అని చెప్పాను. అంతే, మనం మళ్ళా చూడలేదు. ఈ రోజున ఈ రూపంలో చూద్దాం నాకు జీవితంలోకెల్లా అత్యంత విషాదకరమైన రోజు. నేనేంటో నిమిషాల్లో ముగిస్తుంది. డప్పు రమేష్